ఇటువంటి సాహిత్యంలో చాలా భాగం శీలం అనే దాని గురించి గాని దాన్ని అరలుగా విభజించింది. మానవుని ఔన్నత్యానికి శీలం ప్రధానమన్న విషయాన్ని చెప్పరు, చెప్పినా అది కేవలం పై మాటలుగానే ఉంటుంది. ఈ సాహిత్యంలో ముఖ్యంగా త్వరితంగా సాధించే పరిష్కారాలు, వ్యూహాలు, సంభాషణ, చతురత, సానుకూల వైఖరి ఇవే ముఖ్యం. ఈ వ్యక్తిత్వ వికాస నైపుణ్యాలే మాలో ఇంకిపోయి నేను, నా భార్య శాండ్రా మా అబ్బాయితో ప్రవర్తించిన పద్ధతిని రూపొందించాయని అర్థమైంది. వ్యక్తిత్వ వికాసానికి, నైతికతకి గల తేడాను గుర్తించిన కొద్దీ మేము మా పిల్లల సత్ప్రవర్తన, విజయాల ద్వారా సంఘంలో గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నట్లు గ్రహించాము. కనుకనే ఈ పిల్లాడు ఆ స్థాయిని అందుకోలేకపోయాడు. మమ్మల్ని గురించిన మా అభిప్రాయాలు, మంచి తల్లిదండ్రులుగా మా పాత్ర, పోషణ ఈ రెండే మా అబ్బాయిని మేం చేసే పద్ధతిని నిర్ణయించాయని అర్థమైంది. మేము వాణ్ణి చూస్తున్న తీరు సమస్యని ఎదుర్కొంటున్న పద్ధతి కన్నా భిన్నమైనది వేరే ఉందని స్ఫురించింది.